ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ కుటుంబంలో బంధువు అరెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయలేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును ఆదిబట్ల పోలీసులు ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆదిబట్లలోని ఓ భూ సెటిల్మెంట్లో తన అనుచరులతో కలిసి ఈ స్థలం వద్దకు వెళ్లి సృష్టించినటువంటి దౌర్జన్యం మీద బాధితులు ఆదిబట్ల పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు కల్వకుంట్ల కన్నారావు పరేడ్లో ఉన్నాడని, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. పరేడ్లో ఉన్నట్టు కూడా పోలీసులు వెల్లడించిన సమయంలోనే కన్నారావు తన న్యాయవాది ద్వారా హైకోర్టుతో పాటు స్థానిక కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వాటిని న్యాయమూర్తి తిరస్కరించడంతో మంగళవారం పోలీసులు కన్నారావును అరెస్ట్ చేశారు. ఆయనను రిమాండ్ను పంపారు. ఈ కేసులో కన్నారావుతో పాటు మరో 32 మంది మీద అభియోగాలు ఆదిబట్ల పోలీసులు నమోదు చేశారు.